అందుకని ఆ పారాషూట్స్ అవన్నీ డిజైన్ జాగ్రత్తగా చేయాలి. మనుషుల్ని పంపించటం అంత ఈజీ కాదు. కాబట్టి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. కానీ మనుషులు అన్లెస్ ఫ్యూచర్‌లో ఏదో మార్స్‌లో గానీ, మూన్‌లో గానీ అవసరాల కొద్దీ కొలనైజేషన్ అది చేసి ఇక్కడ రిసోర్సెస్ తగ్గుతున్నాయి కాబట్టి పంపించడం తప్ప, మనుషుల ఇంపార్టెన్స్ ఇప్పుడు మనకి అంతగా లేదు. మన కంట్రీకి వేరే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మన కాన్సంట్రేషన్ అంతా మన వెల్త్, మన ఇది ప్రొటెక్ట్ చేసుకుని, మన అగ్రికల్చర్‌లో ఇంప్రూవ్ చేసుకుని, మన ఫిషరీస్ ఇంప్రూవ్ చేసుకుని, మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుని, విలేజెస్ అంతా కమ్యూనికేట్ అయ్యేటట్టు ఇలాంటి ప్రయారిటీస్ మనకు చాలా ఉన్నాయి. అవి పంపించి యాక్సియం అలాంటి వాటిలో వాళ్ళు పంపిస్తూ ఉంటారు, తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడ ఏదో కొద్దిగా రీసెర్చ్ 10-15 రోజులు అవుతాయి. యూస్ఫుల్లే, కానీ వీ కెన్ థింక్ ఆఫ్ దట్ ద నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ మన బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ కవర్ అవ్వాలి. ఇస్రో చేస్తున్న ప్రయోగాలతోటి సామాన్య జనాలకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే వాళ్ళు ఎక్కువగా వాడుతున్న వాటిలో ఏవేవి ఇప్పుడు దాకా ఇస్రో సాధించింది? చాలా ఆఫ్ షూట్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ ఏదో ఒకటి ఆఫ్ షూట్స్ ఇస్తూనే ఉంటారు. కోటింగ్, ఇప్పుడు సర్టన్ సిలికాన్ కార్బైడ్ కోటింగ్స్ అనుకోండి, బనియన్స్ వాటిపైన వేస్తే ఐ బిలీవ్ అది స్వెట్టింగ్కి దానికి చాలా రోజులైనా ఉతకక్కర్లేదు. అలాంటి కొన్ని ప్రోడక్ట్స్ అవన్నీ చేస్తున్నారు. రకరకాల అంటే బ్యాటరీలు డెవలప్మెంటు, మెటీరియల్స్లో చాలా రకాల మెటీరియల్స్ విచ్ కెన్ బి యూస్డ్ ఫర్ గ్రౌండ్ పర్పసెస్. ఇలాంటి రీసెర్చ్లు అన్నీ ట్రివాండ్రం దగ్గర నుంచి సో ఇండస్ట్రీకి టెక్నికల్ నో ట్రాన్స్ఫర్స్ అవుతూనే ఉంటాయి. కొన్ని వాళ్ళు కమర్షియల్గా చేస్తూ ఉంటారు, కొన్ని చేయకపోవచ్చు. బట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉంటాం, విచ్ కెన్ బి యూజ్డ్ అనమాట.